ఫ్రెండ్స్, ఈరోజు సోయా పన్నీర్తో అంటే దీన్ని టోఫు కూడా అని అంటారు. సోయా పన్నీర్తో మనం చిన్న లైట్గా స్నాక్ చేసుకుందాం, ఈవినింగ్ స్నాక్ లాగా అనమాట. నేను దీన్ని కొంచెం సగం వాడాను, ఇది మిగతా సగం అనమాట. దీన్ని మనం ఏం చేసుకోవాలంటే వేడి నీళ్ళు ముందు పెట్టుకొని దీన్ని ఇదిలాగా మొత్తం వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత దీన్ని స్లైసుల్లా కట్ చేసుకొని దీన్ని అప్పుడు కూడా మళ్ళీ వేడి నీళ్ళలోని మనం దీన్ని ఒక 10 నిమిషాలు ఒక్కసారి వేడిగా ఉండేటట్టు చేస్తే కొంచెం టేస్ట్ అది బాగున్న కొంచెం ఇది కూడా పోతుందన్నమాట. తర్వాత ఈ టోఫు దీనిలో శనగపిండి, వరిపిండి, పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి కొంచెం దీన్ని బాగా కోటింగ్ చేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వీటిని మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. ఇవి ఒక్కొక్కటిగా దీన్ని ఇలా వేసి కొంచెం లో ఫ్లేమ్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం వేయించుకోవాలన్నమాట. వీటిని ఇలాగా ఎర్రగా వేయించుకొని మనం బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత మన ఇష్టం, ఆనియన్, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా నిమ్మకాయ కొంచెం పిండుకున్న తర్వాత ఆనియన్స్తోని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.